మిరపకాయ బజ్జీలు ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటారా? వేడి వేడిగా తింటూ ఉంటే అబ్బబ్బా టేస్టే వేరు. కానీ అది ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఉంటాడు. చిన్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి మా నాన్న వేడివేడి బజ్జీలు తీసుకురమ్మని విసిగించేసేదాన్ని. నా బాధ భరించలేక వీక్లీ 2 to 3 times వరకు తీసుకొచ్చేవాళ్ళు. బయట తెచ్చుకున్న బజ్జీల టేస్ట్ మన ఇంట్లో వేసుకుంటే రాదు. ఎందుకనో చిన్నప్పటి నుంచి నాకు డౌట్ వస్తూ ఉండేది. పక్కింటి పిన్ని గారు వాళ్ళ చుట్టాలు వస్తూ ఈ బజ్జి మిరపకాయలు తెచ్చారు. నాకు కూడా కొన్ని ఇచ్చారు వేసుకోమని. ఈ బజ్జి మిరపకాయలు మంట లేవు, అందులోనూ లోపల విత్తనాలు కూడా ఎక్కువ లేవని చెప్పి నేనైతే తీయలేదు. స్టఫింగ్ కోసం నేను కొంచెం సాల్ట్, వాము, శనగపిండిని మిక్స్ చేసుకొని స్టఫింగ్ చేసుకున్నాను. మీరైతే ఎలాంటి స్టఫింగ్ పెట్టుకుంటారు బజ్జీలో కామెంట్ చేయండి. నాకు ఈ ఒక్క స్టఫింగే తెలుసు, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చూసినా ఇలాగే స్టఫింగ్ చేస్తుంది. మా బాబు కోసం ఆలు బజ్జీలు వేశాను. బజ్జీ మీద ఆనియన్, వేరుశనగ గుళ్ళు, లెమన్ పిండుకొని తినేసాము ఇలాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.